గబ్బర్ సింగ్ సినిమాతో లైమ్ లైట్ లోకి దూసుకొచ్చేశాడు హరీష్ శంకర్. సినిమా కంటే కూడా ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడిన మాటలతో బాగా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ని కూడా అంతకు మించి అనే స్థాయిలో పొగిడేశాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో హరీష్ పరిస్థితి రివర్స్ అయింది. ఆ తర్వాత నుంచి కింద పడి మీద పడి ఎలానో ఇన్నాళ్లకు మళ్లీ బన్నీ లాంటి టాప్ రేంజ్ హీరోని పట్టాడు. మరి అల్లు అర్జున్ లాంటి హీరోతో సినిమా చేస్తూ ఏ సీన్ అయినా ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్ లో ఓకే చేసే వన్ అండ్ ఓన్లీ హీరో ఎన్టీఆర్ అని పొగిడేశాడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ మాటలను విశ్లేషిస్తే బన్నీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు అన్న అర్థం వస్తుంది. అదే విషయాన్ని పట్టుకుని హరీష్ శంకర్ పై విమర్శలకు దిగారు బన్నీ ఫ్యాన్స్. సరైన హిట్ లేకపోయినా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తే మా హీరోని అవమానించేలా మాట్లాడతావా అంటూ సోషల్ మీడియాలో హరీష్ పై విరుచుకుపడుతున్నారు. ఫ్యాన్స్ విషయం అలా ఉంటే అసలు బన్నీతో సినిమా చేస్తూ ఎన్టీఆర్ ని ఆ స్థాయిలో పొగడ్డానికి కారణం ఏంటి అంటూ తలలో బద్దలు కొట్టుకుంటున్న సినిమా జనాలకు ఇప్పుడు అసలు రీజన్ దొరికేసింది. ఎన్టీఆర్ డేట్స్ బీవీఎస్ ప్రసాద్ దగ్గర ఉన్నాయి. ఈ నాన్నకు ప్రేమతో సినిమా ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న హరీష్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ని కలిసి కథ చెప్పారట. ఆ కథ ఆయనకు నచ్చడంతో ఎన్టీఆర్ దగ్గర కూర్చోపెడతానని మాట ఇచ్చారట. సో ఎన్టీఆర్ ని కథ నెరేషన్ ఇవ్వడానికి ముందే ఎలా అయినా ఇంప్రెస్ చేయాలన్న ఇంటెన్షన్ కూడా హరీష్ కి ఉంటుందన్నమాట. హరీష్ పొగడతలతో నిజం ఉన్నప్పటికీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఇలానే చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం సినిమా చేస్తున్న హీరో బన్నీని వదిలేసి ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడంటే ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అర్థం కావటం లేదా?